ఎక్కడ పొరపాటైందంటారు? జనాలు ఇంట్రెస్ట్ చూపియట్లేదా? లేకపోతే ప్రమోషన్ ట్రైలర్ యాక్చువల్‌గా మిలియన్ దాటిపోయింది. వ్యూస్ చాలా చాలా ఎక్కువ ఉంది. మోస్ట్ థియేటర్‌కి వచ్చిన వాళ్ళు కూడా ఫోన్ చేసి ఏడ్చిన వాళ్ళు ఉన్నారన్నమాట. ఇంత బాగా చేశారు సినిమా అని చెప్పి. చాలా బాగుంది. సో అరగంటలు ఫోన్లు మాట్లాడిన ఫోన్స్ చాలా వచ్చినాయి. సో నాకన్నా పెద్దవాళ్ళు నన్ను పొగుడుతూ మీ కాళ్ళకి నమస్కారం చేయాలి ఈ టైప్లో మాట్లాడి ఎమోషనల్గా ఫీల్ అయిన ఉన్నారు. ఇలా చాలామంది ఇండస్ట్రీ నుంచి కూడా ఫ్రెండ్స్ కానీ లేకపోతే వేరే డిపార్ట్మెంట్స్ కానీ అందరూ ఫోన్ చేస్తున్నారు. కాకపోతే థియేటర్కి రావడానికి ముందే వాళ్ళు చాలామంది డిసైడ్ అయ్యారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటిది ఎందుకు చూడటం, లవ్ స్టోరీకి వెళ్తే బెటర్ అనుకుంటున్నారో లేకపోతే మనకు కావాల్సింది ఇది కాదు కదా అని ఫిక్స్ అయ్యారో తెలియదు. నాకేమనిపిస్తుంది గురించి మోర్ దెన్ మనం ఏంటి జితేందర్ రెడ్డి గారి కథ చెప్పాలని బయలుదేరాం కదండి. ఆల్మోస్ట్ 90-95% ట్రూగా హానెస్ట్గా ఉన్నాం. అలా ఉండకుండా ఉండాల్సింది మనం 50% ఆయన స్టోరీ చెప్పేసి ఒక ఐటమ్ సాంగ్లు పెట్టేసి మంచి కమర్షియల్ పెట్టేసి మన్ని ఆడియన్స్ని అట్రాక్ట్ చేసి ఉంటే మంచిగా శుభ్రంగా వచ్చేవారేమో. అలా కాదు, నేనేమనుకుంటున్నానంటే మీరు ఆ పూజలు ఏవో చేయలేదేమో అనుకుంటున్నాను. అవి చేపించుంటే హిట్. చేసాం, పూజ చేసాం, బయట చేసాం, సినిమాలో కూడా పూజలు ఉన్నాయి. అవునా? సినిమాలో కూడా పూజలు ఉన్నాయి కాబట్టి స్టార్ట్ చేసింది కూడా కొండగట్టు మీద కదా. కొండగట్టు ఆంజనేయ స్వామి స్టార్ట్ చేసాం. అదేం లేదు, ఓకే. ఏదో అది మాకు కూడా తెలియదు. యాక్చువల్లీ మేము కూడా చిన్న షాక్ లాంటి ఫీలింగ్లో ఉందన్నమాట. ఇది అంటే మేము ఎక్స్పెక్ట్ చేసినంత జనాలు రాలేదు. వచ్చిన వాళ్ళు బాగుందంటున్నారు, మిగతా వాళ్ళు రావట్లేదు. అది నాకు తెలిసి స్లో హిట్ అవుతుందేమో. లేకపోతే మీరు ఏమైనా రిలీజ్కి ప్లాన్ చేస్తున్నారా? రిలీజ్ చెప్పినట్టండి స్లోగా ఇది ఇప్పుడు యాక్చువల్గా కోర్ గ్రూప్ అంతా వస్తున్నారు. వచ్చి వాళ్ళు నాకు తెలిసి వర్డ్ ఆఫ్ మౌత్ తోనే వెళ్తుంది. ఇది ఇండస్ట్రీ సపోర్ట్ రాదండి, ఇది వాళ్ళు రాదు, ఇది వర్డ్ ఆఫ్ మౌత్ తోనే నాకు తెలిసి ఇది వెళ్తుంది. ఎంత మార్కెటింగ్ ఖర్చు పెట్టినా కూడా బట్ స్టిల్ మోస్ట్ స్ట్రాంగెస్ట్ మార్కెటింగ్ ఏంటంటే వర్డ్ ఆఫ్ మౌత్ మనకి. అదే వెళ్తుంది. లెట్స్ సీ ఇట్ వెళ్తుందా. ఇప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్, స్టూడెంట్ రైట్స్ అనేవి ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అవుతున్నాయి. ఏ రైట్స్ తీసుకున్నా స్టూడెంట్ గ్రూప్సే ఉన్నారు. ఇలాంటి టైంలో మీరు ఇలాంటి స్టూడెంట్ ఎమోషనల్ సినిమాతో వస్తే ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనే మీ ధైర్యం ఏంటి? అంటే ఇది దేశభక్తి గురించి చెప్తున్నాం. స్టూడెంట్స్లో ఒక దేశభక్తి ఇన్స్పైర్ చేయడానికి ఛాన్స్ ఉన్న సినిమా. మన యాంటీ నేషనల్ మా ఎమోషన్స్ ఏమి మనం చెప్పట్లేదు. ఫర్ ద నేషన్ మనం ఏమైనా చేయాలని ఒక మంచి పాజిటివ్ ఎమోషన్ వెళ్తున్నాం కాబట్టి అందరూ సపోర్ట్ వస్తారనేది మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ప్రిన్స్ వర్మ గారు జనరల్గా మిమ్మల్ని చూస్తూనే ఒక సాధువులాగా మెత్తగా మాట్లాడుతున్నారు. జనరల్గా డైరెక్టర్లు బయట వాళ్ళు తీసే సినిమాలు ఒకటి, వాళ్ళ వ్యక్తిత్వం ఇంకొకటి, మొత్తం లెఫ్టిస్ట్ కంటెంటే వస్తూ ఉంటుంది అనమాట. ద రీజన్ బీయింగ్ దే ఆర్ నాట్ స్పిరిచువల్. సో మిమ్మల్ని చూస్తే సాధువులాగా ఉన్నారు. మీ గురువు గారు ఎవరు? గురువు ఉన్నారా? సనాతన ధర్మం ఫాలో అవుతారా? యాక్చువల్లీ నాకు ఆర్ఎస్ఎస్ అనేది తెలిసిందే చాలా రీసెంట్గా మాట. ఓకే. సో అది అంటే చాలామంది అనుకుంటారు ఆర్ఎస్ఎస్ అంటే అదేదని చెప్పి. అదేం సంబంధం లేదు. మనం ఏంటో తెలియకుండానే మనకు చిన్నప్పటి నుంచి మన రక్తంలోనే ఒక కల్చరల్గా మనకు ఒక వాల్యూ సిస్టమ్ ఉంటుంది కదండి. సో అందులో హిందుత్వం అనేది గ్యారంటీ ఉంటుంది, హిందూనెస్ అనేది. సో గురువు అనేది ఏంటంటే నేను చాలా లైఫ్లో అందరికీ కన్ఫ్యూజన్స్ ఉన్నట్టు ఉంటాయి. నేను ఎప్పుడైతే సద్గురు వీడియోస్ చాలా చూసానో చాలా క్లారిటీ, ఆయనకున్న క్లారిటీ అంతా చూసేసరికి నాకు చాలా మంచి క్లారిటీ అనిపించింది అనమాట. ఒక సద్గురే కాదు, నేను హోషో బుక్స్ చదువుతాను, చాలా ఫిలాసఫీస్, చాలా బుక్స్ కూడా లిటరేచర్ కూడా చదవటం వల్ల తెలియకుండా ఒక కంపోజిట్గా ఉండే ఒక క్యారెక్టర్ మెల్లగా అలవాటైంది. ఇంకోటి ఏంటంటే మూవీ ఇండస్ట్రీ అనేది చాలా ఫ్లక్చువేటెడ్ ఇండస్ట్రీ కదా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నేను కంపేర్ చేసుకోవడం అనేది ముందు నుంచి తక్కువ. వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవటం, వాళ్ళు అక్కడికి రీచ్ అయిపోయారు, మన అవి ఏం ఉండమాట. ట్రైన్గా మన లైఫ్ అనేది చాలా యూనిక్. నేను చాలా యూనిక్. నా లైఫ్లో నాకు వచ్చేది నాకు వస్తుంది, నేను చేయాల్సి నేను చేయాలి, దానికోసం వెళ్ళాలి తప్ప వేరేది ఉండకూడదు. సో ఆ టైప్లోనే ముందు నుంచి ఇది కూడా తెలుసుకుని నేర్చుకున్నది కాదు, కానీ అలాంటి ఒక క్యారెక్టర్ ఉంది అని ఎప్పుడైతే నేను కొంతమంది సద్గురు కానీ తర్వాత మెల్లగా మెడిటేషన్ అలవాటు అయింది. ఒక యోగి ఆత్మకథ బుక్ చదివిన తర్వాత కూడా, అంటే అంతకుముందు నేను కొన్నాళ్ళు అసలు దేవుడిని నమ్మేవాడిని కాదు చాలా రోజులు. ఓకే. కానీ ఒక యోగి ఆత్మకథ చదివిన తర్వాత అంటే భక్తి అనేది ఎంత పవర్ఫుల్, దేవుడు అనేది ఎంత పవర్ఫుల్. అంటే దేవుడు అంటే మనం ఈ పేరు ఆ పేరు సంబంధం లేదు, పేర్లకు సంబంధం లేని దేవుడు అనేది, దైవత్వం అనేది అర్థమైన తర్వాత ఇంకా అప్పటి నుంచి మెడిటేషన్ అనేది కూడా మొదలుపెట్టామన్నమాట. సో దానివల్ల తెలియకుండా ఒక కాన్ఫిడెన్స్ అనే కాదు, ఒక తెలియకుండా ఒక బలం ఉంటుంది గ్యారంటీ అది. సో అది మనల్ని నడిపిస్తుంది పాజిటివ్ వేలో అనేది చాలా స్ట్రాంగ్గా అనిపిస్తుంది అన్నమాట.